క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. ఒక 10-20 మినిట్స్ టైం పడుతుంది భయ్యా. కొంచెం అర్జెంట్ ఉంది. ఆల్రెడీ నేను వర్క్లో ఉన్నా. 10-20 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. అరే ఈ రోజుల్లో యూత్ బాగా చెడిపోతుందిరా. అరే ఏంట్రా ప్రాబ్లం ఏంటి? అరే నీకు తెలుసు సాధారణంగా పరిమిత బడ్జెట్లో రూపొందే కన్నడ సినిమాలకు జాతీయ స్థాయిలో మార్కెట్ ఎన్నడూ ఏర్పడలేదు. ఆ పరిమితి వల్లే వాటి డబ్బింగ్లు కూడా చాలా అరుదుగా జరిగేవి. కానీ కేజీఎఫ్ ఈ ట్రెండ్కి భిన్నంగా ఏకంగా 5 భాషల్లో విడుదలకు సిద్ధపడి అందులో ఉన్న రా కంటెంట్తో దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. నిన్నటిదాకా కర్ణాటక బయట ఎవరికీ పెద్దగా పరిచయం లేని హీరో యష్ కేజీఎఫ్ ద్వారానే అందరి దృష్టిలో పడ్డాడు. శాండిల్వుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన సినిమాగా ప్రత్యేకతను సంతరించుకున్న కేజీఎఫ్ పెరిగింది కదా అని సంతోషించడానికి లేకుండా పోతోంది. ఇదే టెక్నాలజీతో ఫ్రాడ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. ఇప్పుడు చిన్నపాటి సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చాలు భారీ స్థాయిలో ఫ్రాడ్ చేసేయొచ్చు. ఈ ఫ్రాడ్ కాస్త ఓ యువకుడి సూసైడ్ కు దారితీసింది. అదెలా జరిగిందో చూడండి. స్నేహితులు కలిసి ఓ స్కెచ్ చేశారు. నకిలీ పేటీఎం అకౌంట్ క్రియేట్ చేసి మోసాలకు తెరలేశారు. విచ్చలవిడితనం, చెడు అలవాట్లు, జలసాలకు అలవాటు పడ్డ ఈ 5గురు నకిలీ పేటీఎంతో షాపింగ్లు చేయడం షురూ చేశారు. నగరంలోని కొన్ని సూపర్ మార్కెట్లలో తమకు కావలసిన వస్తువులు కొనేవాళ్లు. తర్వాత నకిలీ పేటీఎం అకౌంట్ నెంబర్తో మనీ ట్రాన్స్ఫర్ కొట్టినట్లు చూపించేవారు. ఖర్మన్ ఘాట్ లోని హెరిటేజ్ మార్కెట్ లోనూ ఇలాగే కొనడానికి ప్రయత్నించగా ఆ బ్రాంచ్ స్టాఫ్ పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఇలా సుమారు ₹1,00,000 వరకు కొన్నామని ఈ 5గురు హెరిటేజ్ సిబ్బందికి చెప్పారు. ఎప్పుడైతే తాము చేసిన ఈ ఫ్రాడ్ ఆ రోజు నేను చేసిన తప్పే ఈ రోజు ఇంకోటి చేసిండు. నాకెందుకని వదిలేస్తే నేనెందుకు? 10 సెకండ్లలో చనిపోయి నన్ను ఒకడొచ్చి కాపాడిండు. అదే 10 సెకండ్లలో ఒకరిని నేను కాపాడలేనా? ఇక్కడికి వచ్చిన కిరోసిన్ పోసుకుని సూసైడ్ చేస్తున్నాడు. ఇతడి అరుపులు విని అక్కడ ఉన్నవారు కొందరు వెళ్లి చూసేసరికి తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. చేయబట్టే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు రాశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారులో ఉన్న 4 యువకుల కోసం గాలిస్తున్నారు. స్నేహితులంతా కలిసి చేసిన ఓ చెడు సావాసం ఈ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వాడు నా ఫ్రెండే. సరే వెళ్దామా ఇప్పుడు? అన్న ఒక చిన్న అర్జెంట్ నువ్వే కదా మొన్న బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి 5,000 కొట్టు. నన్నే కొడతావా? ఏ ఆగ్బే, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా నీకు? అసలు ఏం జరిగిందంటే గంట అయిందిరా పెట్టి కొంచెం
తినేసి ఏమైనా చేసుకుంటాం. ఈ ఓవర్లో పరుగులే పరుగులు. సిక్సర్, బౌండరీ. తను సాధించినటువంటి సిక్సర్ ఇది. రే మామ ఒకసారి ఫోన్ ఇరా. స్ట్రైక్ లో ఉన్నాడు. 46 పరుగులు కావాలి. ఇప్పటికీ ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఇక్కడ చివరి బంతికి స్ట్రైక్ తన వద్ద ఉంచుకున్నాడు. ఇంటెలిజెంట్ క్రికెట్ బై అక్షత్. అది అవసరం కూడా. 18 బంతులు ఉన్నాయి ఇంకా మోహన్. 18 బంతుల్లో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 95% స్ట్రైక్ అతనికి లభించాలి. మరి ఒక 5-6 సిక్సర్లు సాధించే సత్తా అతనికి ఉంది. రే ఒకసారి ఫోన్ ఇరా. అరే ఇయ్యారా, ఇప్పుడు డాడీ కాల్ చేస్తా అన్నాడు. ఇదేంటి ఈ టైంలో ఇట్లా మెసేజ్ చేస్తున్నారు? క్రికెట్ మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం మోహన్. అది గ్లోరియస్ సన్సెట్. ఏమైంది నా ఫోన్కి? బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి. చిన్న ఓటీపీ. నేనేం చేసినారా? హెచల్ ప్లీజ్ రా అర్జున్, ప్లీజ్ రా. ఎవరికంటే అలా మెసేజ్లు పంపకరా ప్లీజ్ రా. ఒక్కసారి చూడరా ప్లీజ్ రా. క్యాన్సల్ చేయరా ఇవి ప్లీజ్ రా. ఇంకోసారి అడిగితే ఫోన్ ఇస్తావా? అరే ఇస్తారా భయ్, చూడరా చూడరా. రేవంత్ చాలా ఆనందంగా కనబడ్డాడు కొద్దిసేపటి క్రితం. మరొకసారి ఫేస్ లో టెన్షన్ కనబడుతుంది. అతనికి కూడా తెలుసు గేమ్ లో ఏదైనా సాధ్యమని. స్క్రీన్ పైన ఉన్నటువంటి వ్యక్తి మ్యాచ్ యొక్క రూపాన్ని సెల్ఫీ దిగుదాం. ప్లేయర్ అని కూడా అతనికి తెలుసు. మరి మీరు కూడా అతని ఇన్నింగ్స్ చాలా చాలా చూశారు. అరే మామ ఒకసారి అందరూ ప్లేయర్ అయిన శత్రుని అండ్ చాలా మంచి స్కోర్స్ టీం కూడా. అండ్ ఈ సిచ్యువేషన్ అరే అర్జున్ ఫార్మాట్ ఆఫ్ గేమ్ లో ఆయన పైన ఎక్కువ ఇంతకు ముందు ఏమో చేసినావు కదా, భారం ఉన్నది. అండ్ ఆయన ఎట్లా పెర్ఫార్మ్ చేస్తాడు ఇంకో 3 overs మనం చూడాలి. అదొక చిన్న ట్రిక్ అంతే. సరే మ్యాచ్ అయిపోయింది కదా, వెళ్దాం పద. నా దగ్గర ఉన్నాయరా. అరే వద్దురా. ఏ తీసుకో మామ తీసుకో. అరే వద్దురా మామ. తీసుకో. అరే వద్దురా. తీసుకో. ఏ లైట్ తీసుకోరా భయ్, తీసుకో. ఒకసారి షట్రీరా. అసలు సినిమా అంటేనే కేజీఎఫ్ భయ్య. అవును ఏమన్నా ఉన్నాయా సినిమా? అసలు తల్లి సెంటిమెంట్ చింపేసింది పో. అసలు వాసం, అసలు ఫైట్స్ వచ్చి ఆ క్లైమాక్స్. ఇంత లేట్ అయిందంట్రా? చిన్న పని ఉండే అన్న. ఇంత రాత్రి వల్ల నీకేం పని? పని చేసుకుంటా కూర్చోలేం కదా అన్న. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదురా, కనీసం కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదా. అరే ప్రతి పనికి కొంచెం టైం పడుతుంది అన్న. అర్థం చేసుకోవాలా, ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సరే లేట్ అయింది, పడుకో. నేను కూడా సంపాదిస్తా, నాకు కూడా ఒక టైం వస్తుంది. నిజన్నా
మస్తు అంత బాగా అన్న రిజన్ ఏమైంది? ఏమైతుంది తమ్ముడు, సిస్టమ్ ఊకే సెట్ డౌన్ అవుతుంది. ఒకడేమో CPU ప్రాబ్లం అంటాడు, ఒకడేమో మదర్ బోర్డ్ ప్రాబ్లం అంటాడు. నేను లాభం లేకుండా పోతుంది. ఏమైతుంది ఏం తెలుస్తలే. అట్లనా, నేను చూస్తాను. హలో, చేసిన డిపాజిట్ చూడలే ఒక్క నిమిషం. 5,000 డిపాజిట్ అయినా. సరే సరే, మిగతా తర్వాత అన్న ఒకసారి ఫోన్ ఇస్తావా? నేను కాల్ చేసుకుంటా. అమ్మయ్యా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం దీంట్లో జస్ట్ అమౌంట్ ట్రాన్సాక్షన్ కోసం చిన్న OTP కావాలంటే. Like nobody else. And now Roman Reigns trying to get the 385-pound Roman Reigns straight up. Now Roman perhaps looking to escape again. Here we go. Get up front. Spider flat, you win if you. Oh, wait a minute. What are they doing here? Wait a minute. I have no idea what they're doing. The shield. Get the shield out of here. What gotta do is just get down inside that cage and he wins. You're right. Roman just beats the drop, but that is a long fall. And Sheamus are brawling in the arena. Top of the cage, Roman victory. Oh, Reigns kicks out. Yeah, these two teams were banned from ringside tonight, but they didn't. Goes to show you how bitter this fight really is, Cole. వచ్చిందన్నా? ఓకేనా, మళ్ళీ ఎప్పుడేమన్నా ఏమైతే చెప్పన్నా. ఓకేనా ఓకేనా రిటర్న్. థ్యాంక్స్ తమ్ముడు. రాజేష్, మామ లొకేషన్స్ ఎట్లున్నాయిరా? బాగానే ఉన్నాయి, కానీ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మామ. నాకు అస్సలు ఫ్రీడమ్ ఇస్తలేడు మామ. ఎంతసేపు దింగానే చేస్తున్నావు, ఆగానే చేస్తున్నావు అంటున్నారా. ఎట్లనేసి పైసలు సంపాదించాలరా, మా అన్నకి చూపించాలా నేనంటే ఏంటో. రే మామ, నీకు హ్యాకింగ్ వచ్చు కదా, బాగానే చేస్తావు కదా. మంచి ఎథికల్ హ్యాకర్ అయితే మంచి లైఫ్ ఉంటుంది కదరా నీకు. రే అర్జున్, నేను చెప్పింది జాగ్రత్తగా వినరా. నువ్వు చేస్తానంటే ఓకే, లేకపోతే నీ ఇష్టం. ప్లాన్ సక్సెస్ అయితే సమానంగా పంచుకుందాంరా. ఆ రోజు నువ్వు ఒక ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసావు కదా, ఒక లింక్ పంపించి. నేను కూడా ఒక ఫోన్కి లింక్ పంపించాను మామ, కానీ అతను ఎవరో నీకు చెప్పను. అతని దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటా, దాదాపుగా 5,000 తీసుకుంటా. కానీ దాని ఓటీపీ కావాలి మామ, చిన్న ఓటీపీ ఇస్తా, కానీ ఎవరు చెప్తే బాగుంటుంది మామ. అరే చెప్పలేనురా నీకు, ఎన్నోసార్లు హెల్ప్ చేశాను చాలా రకాలుగా. ఈ ఒక్కసారికి ఈ ఒక్క హెల్ప్ నాకు చేయమామా. సరే మామ, మా అన్నకి నేనేంటో చూపిస్తా. మేబీ రేపు అనుకుంటున్నాను రా. ఎక్కడ స్పాట్? నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది మామ, కానీ ఎవరికి చెప్పొద్దు, ఓకేనా? ఓకే మామ. సరే, రేపు మార్నింగ్ షేవింగ్ చేసుకొని వస్తా, నువ్వు కూడా రెడీగా ఉండు. ఓకేరా.
అర్జున్ అసలు తిన్నా టెక్నాలజీ పెరిగింది కదా అని సంతోషించడానికి లేకుండా పోతోంది. ఇదే టెక్నాలజీతో ఫ్రాడ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. ఇప్పుడు చిన్నపాటి సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చాలు భారీ స్థాయిలో ఫ్రాడ్ చేసేయొచ్చు. ఈ ఫ్రాడ్ కాస్త ఓ యువకుడి సూసైడ్ కు దారితీసింది. అదెలా జరిగిందో చూడండి. ఇదన్నా జరిగింది. నేను చేసిన చాలా పెద్ద తప్పు. పిచ్చా నన్ను కూడా మత్తు ముసుగులో ముంచేశారా.
నిదురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణమే నీ